అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు నాలుగో శనివారం రూ. 50 నోట్లతోటి శ్రీవారి మాలధారణ పూజ చక్కగా చేసుకోవడానికి అన్నీ సిద్ధమవుతున్నాను. నిన్న మీకు వీడియోలో షేర్ చేశాను కదా! ఈ మధ్య నేను నిన్న జర్మన్ సిల్వర్ ఐటెమ్స్ కొత్త కలెక్షన్ అని చెప్పని. అందులో భాగంగా స్వామివారి శనివారం చక్కగా మన ఇంటికొచ్చారు అని చెప్పని ఈరోజు పూజ గదిలో ఇవి చక్కగా పెట్టుకుంటున్నాను. స్వామి నిలువెత్తు విగ్రహం. అంటే మనం పూజ చేసుకుంటున్నప్పుడు ఏదో రకంగా స్వామి మన దగ్గరికి వస్తారు అనడానికి ఇదే నిదర్శనం అనిపించింది నాకు. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని విడిగా అంటే పూజ గదిలో పెట్టుకుంటున్నాను కాబట్టి అని చెప్పని మామూలుగా డైలీ పూజలో భాగంగా నేను పూజ గదిలో స్వామిని అలంకరించుకోవడం చూపించి తర్వాత నేను బయట మామూలుగా మాలధారణ పూజ విడిగా చేసుకుంటున్నాను. అందుకని చక్కగా స్వామిని పువ్వులతోటి అలంకరించి బొట్టు పెట్టి శనివారం రోజు చక్కగా స్వామిని మా పూజ గదిలో పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే అమ్మవారికి కూడా నేను మాలలు నిన్న చెప్పాను కదా! ఈ పువ్వుల మాలలు చాలా బాగున్నాయని చెప్పని. అందులో భాగంగా నేను అమ్మవారికి కూడా చక్కగా ఎప్పటికీ ఉంటుంది అంటే ఫోటోకి చక్కగా పెట్టుకునేందుకు చాలా బాగుందని చెప్పాను కదా! చిద్విలాస్ ఫ్యాషన్స్ నుంచి తెప్పించుకున్నాను అని చెప్పని. వాళ్ళ దగ్గరే ఈ వెంకటేశ్వర స్వామి అలాగే మాల తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి. నా పూజ గదికే ఇంకొంచెం కొత్త కళ వచ్చిందా అన్నట్టు అనిపించింది. అమ్మవారికి కూడా బంగారు మాలలాగా అనిపించింది వేస్తేను. అందుకని పూజ గదిలో ఈ 2 పెడుతూ కూడా మీ అందరితోటి కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి చిన్న క్లిప్పింగ్ మా పూజ గది తీశాను వీడియో. ఈ వారం 4వ వారం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా 4వ వారం కూడా పూజకని నేను ఏర్పాటు చేసుకోగలిగాను నేను. సో మామూలుగా పూజ గదిలో కొంచెం మామూలుగా సింపుల్గా పూజ చేసేసుకుని నేను విడిగా బయట పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పూజ గదిలోనే స్వామివారి కూడా పెట్టుకోవడం అంటే కొంచెం అక్కడ హడావిడిగా అయిపోతుంది. అందులోనే పెద్ద ఫోటో కాబట్టి వెంకటేశ్వర స్వామిది విడిగా చేసుకుంటే బయట బాగుంటుందని చెప్పని పూజ గదిలోంచి బయటకు వచ్చి నేను విడిగా పెట్టుకుని పూజకన్నీ ఏర్పాట్లు చేసుకున్నాను. ఉదయాన్నే అంతా క్లీనింగ్లు తలస్నానాలు అన్నీ అయిపోయి పూజకు కావాల్సిన పువ్వులు, వడపప్పు, పానకం, పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ అలాగే శంకుచక్ర దీపం కానీ కుందురు కానీ అన్నీ రెడీ చేసేసుకుని విడిగా పెట్టుకుంటున్నాను. ఈ వారం రూ. 50 కాబట్టి లక్కీగా బజార్కి వెళ్ళినప్పుడు దొరుకుతున్నాయి. కొంచెం అంటే 50, 200 ఇలాంటివి ఏంటంటే కొంచెం రూ. 20 కష్టం. మొదటివేమో అక్క ఇచ్చిన తర్వాత మా అన్నయ్య ఇచ్చాడు 10, 20 నోట్లు. అంటే ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారని చెప్పిన రూ. 5 నోట్ అప్పుడు చెప్పాను మా బావగారు మా అక్క వాళ్ళు ఇచ్చారని. అలాగే రూ. 10, 20 ఏమో మా అన్నయ్య సంపాదించాడు పాపం. అంటే మా అమ్మగారికి ఇచ్చి తను బ్యాంక్లో చేస్తారు కాబట్టి కొంచెం బ్యాంక్కి అది వెళ్తూ ఉంటాడు కాబట్టి 10, 20 కూడా అలా తెప్పించి నాకు అట్టుపెట్టి ఇచ్చాడు. ఆ తర్వాత రూ. 50 మా వారు తీసుకొచ్చి ఇచ్చారు. 100 అంటే కొంచెం పర్వాలేదు మనకి దొరుకుతాయి కాబట్టి నెక్స్ట్ 200 ఒకటి కొంచెం సంపాదించాలి. అలాగే వాటిని ఉదయాన్నే చక్కగా అంతా స్నానం అది అయిపోయిన తర్వాత మాలగా అంతా గుచ్చి రెడీ చేసుకుంటున్నాను. ప్రతి వారం ఒక్కొక్క రకం మాలతో స్వామివారు నిజంగా ఆ మాలలో ఎంతో అందంగా అనిపిస్తున్నట్టుంది నాకైతేను. మీ అందరూ కూడా చాలామంది చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనకు తెలిసింది అంటే ఒకళ్ళిద్దరైనా మన వల్ల చేసుకుని సంతోషపడుతున్నారన్నందుకు ఒక్కొక్కసారి ఆనందంగా అనిపిస్తుంది. అంటే మిగతావంటే వేరే కానీ ఒక పూజలు అనేసరికి ఏంటంటే ఒక డివోషనల్గా ఎవరైనా చేసుకుంటూ ఉంటే నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. భగవంతుడికి ఇంకొంచెం మనం దగ్గరగా చక్కగా పూజలు చేసుకుంటున్నాము అని చెప్పని. అందులో భాగంగానే శంకుచక్ర దీపారాధనకి నామం ఉంది కదా, దానికి చక్కగా బొట్టుతో పెట్టి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను చెప్పాను ఇంతకుముందు అంటే మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా అది చక్కగా మనకు ఉపయోగపడేలా ఉండాలి ఎప్పటికీను. అందులో భాగమే శంకుచక్ర దీపం నామాలతోటి. అది నేను ఎప్పుడు ప్రతి శనివారం పెట్టుకున్నప్పుడల్లా అంతే ఆనందపడతాను. ఎంత బాగుంది దీపం పెట్టుకున్నప్పుడు అని చెప్పని. ఒక్కసారి మనం కొనుక్కుంటే ఏమైనా ఇంకెప్పటికీ లైఫ్ లాంగ్ ఉండేలాగానే మనం వాటిని మెయింటైన్ చేసుకుంటూ వాడుకుంటూ ఉండాలి. వాటన్నిటిలోనూ ఒత్తులు, కుందులు అన్నీ రెడీ చేసుకుని 7 ఒత్తులు ఈ శంకుచక్ర దీపంలో మాత్రం 7 ఒత్తులు వేసి రెడీ చేసుకున్నాను. మిగతా వాటిల్లో 2 ఒత్తులు పెట్టి నువ్వుల నూనెతోటి దీపారాధనకి అన్ని పువ్వులు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. గంధం బొట్లు, కుంకుమ బొట్లతోటి శంకుచక్ర దీపం అయితే చాలా కళగా అనిపించింది నాకు. అలాగే రూ. 50 నోట్లతో కూడా స్వామి చక్కగా ఉన్నారనిపించింది. మన సమస్యలను తీర్చాలి, అందరం బాగుండాలి అని మనం వేడుకోవడమే మన కర్తవ్యం ఈ పూజ ద్వారాను.
ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా పురోగతి అంటే మనకి అభివృద్ధి ఉండాలి అని చెప్పని చేసుకునేదే. అందరూ కొంతమంది రూ. 1, రూ. 2తో కూడా చేసుకోవచ్చని అడుగుతున్నారు. తప్పకుండా చేసుకోవచ్చు. పూజ చేసుకోవడం ముఖ్యం. 7 వారాలు చేసుకోవడం ముఖ్యం. 7 రకాల డబ్బులతోటి మనం పెంచుకుంటూ వెళ్ళడం ఇంకా ముఖ్యం కాబట్టి మీకు రూ. 1 నుంచి, రూ. 2 నుంచి, రూ. 5 నుంచి చేసుకుంటూ ఎవరి శక్తి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. అందరూ లాస్ట్‌కి వచ్చేసరికి 27 నోట్లు 500 పెట్టాలన్నా, 27 నోట్లు 2000 పెట్టాలన్నా కష్టం కాబట్టి మీరు చిన్న వాటిల నుంచి నేను ముందే చెప్పాను కదా! ఏదన్నా వైట్ క్లాత్ కానీ, యెల్లో క్లాత్ కానీ తీసుకుని రూ. 1 నోట్స్ దగ్గర నుంచి అయినా మనం ముడి కడుతూ ఒక్కొక్క నోటికి ఒక్కొక్క ముడి కడుతూ అలా 27 వేసుకుని స్వామికి మాలైనా వేయొచ్చు. రూ. 1 తర్వాత రూ. 2 లేకపోతే రూ. 1 కాగితాలు కూడా ఉన్నాయని చెప్పారు కొంతమంది. రూ. 1 కాగితాలు వేయొచ్చు, రూ. 2 వేయొచ్చు, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100. అక్కడితోటి అయిపోతుంది 7 వీక్స్. 7 వీక్స్ చక్కగా మీ శక్తి ప్రకారం మీకున్న ఇంట్లో అవైలబిలిటీ ప్రకారం చక్కగా చేసుకోండి. 7 వారాలు ఖచ్చితంగా స్వామి మనందరి అనుగ్రహాలు మనందరికీ అనుగ్రహం కలిగించి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తారని చెప్పిన ఒక నమ్మకంతోటి ఎవరెవరికైతే ఏ కోరికలు ఉంటాయో మనందరం ఏదో ఒక కోరిక ప్రకారమే మనం చేసుకుంటూ ఉంటాము. దాని ప్రకారం స్వామి మనకి అవన్నీ తీరుస్తారు అని చెప్పని ఒక నమ్మకంతోటి పూజ చేసుకుంటున్నాం మనం. పూజలో భాగంగానే ముందుగా గణపతికి పూజ, తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ. అంటే గణపతికి కూడా మనం పసుపు గణపతినైనా చేసుకోవచ్చు, గణపతి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు మనం. అలాగే గణపతికి షోడశోపచార పూజ మామూలుగా లేకపోతే బుక్లో మనకి ఎలా ఉంటుందో దాని ప్రకారం కూడా గణపతికి సింపుల్గా అయినా చేసుకుని బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మామూలుగా మిగతా వెంకటేశ్వర స్వామికి కూడా బుక్లో ఉన్నట్టుగానే ఎలా చేసుకున్నా పర్వాలేదు. మీరు మాల వేసి గోవిందనామాలు కూడా చదువుకున్నా పర్వాలేదు. మాల వేసి 7 శనివారాలు పూజలో ఉండే పూజా విధానం చేసుకున్నా పర్వాలేదు. మాల వేసి వ్రతకల్పము వెంకటేశ్వరం వ్రతకల్పం ఉంది అది చదువుకున్నా పర్వాలేదు. ఏదో ఒక వెంకటేశ్వరం సంబంధించింది ఏదో ఒకటి చదువుకోవడం, పూజ చేసుకోవడం, ప్రసాదం పెట్టడం, మాల వేయడం. మనం ఇదే మెయిన్. ఎవరి దగ్గర ఏ బుక్ అవైలబుల్గా ఉంటే దాని ప్రకారం స్వామివారికి సంబంధించింది ఏదైనా కూడా మనం ఇది అదని ఏం కాదు. వెంకటేశ్వరం సంబంధించింది మీ ఇంట్లో ప్రతినిత్యం చదువుకునే వెంకటేశ్వరం స్తోత్రాలు కానీ ఏదైనా సరే చదువుకుంటూ కూడా మనం అంటే అందరికీ మెయిన్గా మంత్రాలు చదివి రాగలేని వాళ్ళు కూడా అలా అయినా చేసుకోవచ్చు. వెనకాల ఏదైనా క్యాసెట్ పెట్టుకునైనా చేసుకోవచ్చు. ఏ రకంగా పర్వాలేదు. మనం 7 వారాలు మాత్రం చేసుకోవడం మెయిన్. నోట్లు మనం సంఖ్య పెంచుకుంటూ రావడం డబ్బుల విషయంలోనూ. అలాగే దేవుడికి మామూలుగా మీకు షోడశోపచార పూజ ఏదైనా సరే మీరు ఎలా చేసుకున్నా పూజ పర్వాలేదు. ఒకవేళ సాయంత్రం చేసుకోవాలనుకునే వాళ్ళు ఉదయం ఉపవాసం ఉండి మాత్రం చేసుకోవాలి. అంటే టిఫిన్ ఏదైనా తిని ఉదయం చేసేసుకునే వాళ్ళు ఏంటంటే ఒక్క మీలే తినాలి. నైట్కి టిఫిన్ మాత్రం 2 సార్లు అన్నం కాకుండా ఒకసారి మధ్యాహ్నం భోజనం చేసి నైట్కి మాత్రం టిఫిన్ తినాలి. ఒకవేళ మామూలుగా అయినా కూడా ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః పాదయోపాద్యం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః ఆవాహనం సమర్పయామి అని చదువుకున్నా పర్వాలేదు. అలా 16 ఉపసారాలకు సంబంధించిన ఆ పేర్లు చదువుకుని అక్షింతలు, పువ్వులు ఏదైనా వేసినా పర్వాలేదు. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధూపం, దీపం, నైవేద్యం అన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి. అలాగే శనివారం కాబట్టి ఒక 3 తులసి దళాలతో అయినా సరే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటున్నప్పుడు పూజ చేస్తే చాలా మంచిది. దొరికిన వాళ్ళు తులసిమాల వేసుకోవచ్చు, లేకపోతే తులసి దళాలతో అష్టోత్తరం చదువుకుని చక్కగా చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి, పద్మావతి అమ్మవారికి మాత్రం కుంకుమతో కానీ లేకపోతే పువ్వులతో కానీ కూడా మనం చక్కగా అష్టోత్తరం చదువుకోవాలి. కానీ లక్ష్మీ అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి ముగ్గురికి అష్టోత్తరం మాత్రం చదువుకోవాలి. ఏమీ లేకపోతే అక్షింతలతోటైనా మనం పూజ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో మనం పళ్ళు, కొబ్బరికాయ, వడపప్పు, పానకం మాత్రం కంపల్సరీ. మిగతా ఏ ప్రసాదమైనా మనం చేసుకుని స్వామివారికి చక్కగా నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి మనం పూజని ఈ విధంగా అయితే చేసుకుంటాం మనం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ. మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ.
जलजनयन विधिनमुचिहरणमुखविभुधविनुतपदपद्मा जलजनयन विधिनमुचिहरणमुखविभुधविनुतपदपद्मा विभुधविनुतपदपद्मा मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव भुजगशयन भवमदनजनक मम जननमरणभयहारी भुजगशयन भवमदनजनक मम जननमरणभयहारी जननमरणभयहारी मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव शङ्कुचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्कुचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव अगणितगुणगण अशरण शरणद विदलितसुररिपुजाला विदलितसुररिपुजाला मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव मम पापमपाकुरुदेव।